అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. నా పేరు గంజి శివకుమారస్వామి, పద్మశాలీపురం, కాటేదాన్ రాజేంద్రనగర్ నివాసిని. ఈ అమ్మా నాన్న అనాథ శరణాలయ పుణ్యక్షేత్రానికి రావాలన్నది మా ఆవిడ కోరిక. గత కొంతకాలంగా తన ఆరోగ్యం బాగులేక రావడానికి వీలు పడలేదు. కాలక్రమేణా ఆమె 6 నెలల క్రితం శివైక్యం చెందింది. ఆమె కోరిక అనుసారం ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా ఆమె కోరిక తీర్చడానికి నేను ఈ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి రావడం జరిగింది. అయితే టీవీలో ఆమె ఎన్నోసార్లు ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి నన్ను ఎంతగానో మనం వెళ్దాం అన్నది, కానీ తన ఆరోగ్య పరిస్థితుల రీత్యా రాలేకపోయాను. అయితే ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా ఎలాంటి వేడుక చేసుకోకుండా ఆ డబ్బును ఇక్కడ కేటాయించినట్టయితే ఆమె కోరిక తీరుతుందని, అదేవిధంగా కొంతమందికి నేను సహాయపడ్డట్టుగా ఉంటుందని ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ యొక్క పరిసరాలను పరిశీలిస్తే విశాలమైన భవనం మరియు అమ్మా నాన్నలకు ఎంతో సౌకర్యవంతంగా ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణం జరుగుతున్నది. వారికి సేవా కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఎంతోమంది ఇక్కడ శ్రమ పడుతూ ఉన్నారు. నా వంతు సహకారంగా రావడం జరిగింది. ఈ యొక్క ప్రేరణను మీరు తీసుకొని మీ పెళ్లి రోజైనా పుట్టినరోజైనా ఎటువంటి కార్యక్రమం ఉన్నాయా ఆ డబ్బును వృధా ఖర్చు చేయకుండా ఈ యొక్క పుణ్యక్షేత్రానికి వెచ్చించినట్టయితే మనము ఇంకా వీరికి సహకారం అందించిన వారం అవుతాము. డబ్బు ఉన్నవానికి ఎంత తిండి పెట్టినా పెద్ద తేడా ఉండదు. అదే అన్నార్తులకు మనం చేసే ఉడతా భక్తి సాయం కూడా ఎంతగానో ఉపకరిస్తుందన్నది నా యొక్క ఆలోచన. దీన్ని మన్నించి మీ బర్త్డేలకు సెలబ్రిటీ పార్టీస్కి ఏమన్నా ఉంటే దాన్ని కేటాయించేది ఇక్కడ కేటాయించగలరని మనవి చేస్తూ, మొన్ననే జనవరి 6వ తారీఖు నాడు శివాలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. అందులో కూడా విరాళాలు ఇచ్చి మీ యొక్క దాతృత్వాన్ని చాటుకోగలరని మనవి చేస్తున్నాను. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.